నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నిన్న మొన్నటి వరకు అంటే ఏపీలో చూసినట్టయితే ఓన్లీ క్యాష్ మద్యం కావాలి అంటే ఓన్లీ క్యాష్ అనే ఈ తీరుగానే ఉండేది. కాకపోతే ఇప్పుడైతే శుక్రవారం నుంచి చూసుకున్నట్టయితే ఓన్లీ డిజిటల్ పేమెంట్స్ అయితేనే మేము మందు మద్యం విక్రయిస్తామని చెప్పేసి అక్కడ దుకాణంలో ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఏం జరిగింది ఏపీలో? సడన్ గా ఈ మార్పు ఏంటి? అసలు మరి ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో మొన్నటి వరకు మనం చూసాం ఓన్లీ క్యాష్ అయితేనే, డిజిటల్ పేమెంట్స్ లేవు, క్యాష్ అయితే మాత్రమే మేము మద్యాన్ని విక్రయిస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఓన్లీ డిజిటల్ పేమెంట్స్ అయితేనే మేము మద్యాన్ని విక్రయిస్తామని చెప్పేసి అక్కడ దుకాణంలో ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇందులో మరి ఎందుకు ఇలాంటి పెను మార్పులు అక్కడ ఏపీలో వచ్చాయి అని అనుకోవచ్చు మనం, అంటే ఓన్లీ ఈ మద్యం వరకు? మొదట శ్రీ గారు మీకు మన టీవీ ప్రేక్షకులకి తెలుగుదేశం పార్టీ ద్వారా మొదటి నమస్కారాలు. రాష్ట్రంలో దాదాపు 3600 చిల్లర వైన్ షాపులు, ఒక 1500 బార్లు ఉన్నాయి. టోటల్ గా ఈ 5 ఏళ్లలో వాళ్ళు వేస్తున్నటువంటి ఆ బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి గారు సప్లై చేస్తున్న బ్యావరీస్ కంపెనీస్ కార్పొరేషన్ నుంచి ఐఎంఎఫ్ఎల్ ఐఎంఎఫ్ఎల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన బ్రాండ్స్ అన్ని కూడా డిజిటలైజేషన్ లేకుండా డబ్బులు ఇస్తే తప్ప మద్యం బాటలు ఇవ్వమని చెప్పి కండిషన్ పెట్టారు. దాంతో ఈ 5 ఏళ్ళు పూర్తిగా డిజిటలైజేషన్ లేకుండా, అంటే ఫోన్ పేలు కానీ అలాగే రకరకాల మాధ్యమ అంటే కార్డుల ద్వారా కానీ పే చేసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు సడన్లీ ఎందుకు వచ్చింది? ఉండి నిండిపోయిందా జగన్మోహన్ రెడ్డి గారు ఉండి? ఎందుకంటే డౌట్ వస్తుంది. అన్ని లక్షల కోట్లు మద్యం ద్వారా సంపాదించారు, ఎలక్షన్ అయిపోయింది, డబ్బులు పనిచేశారు, ఉన్నది కూడబెట్టుకున్నారు. సో ఉండి నిండిపోయింది, కడుపు నిండిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎందుకు లాస్ట్ లో చివరాకన్నా తాగుబోతులు సంతోష పెడదామని చెప్పి ఆల్రెడీ తాగుబోతులు తగడబెట్టి 20,000 కోట్ల రూపాయలు 25 ఏళ్ళు తెచ్చుకున్నాడు. నాకు తెలిసి ప్రపంచంలో ఇంత మహానాయుడు ఎవరు ఉండరేమో, తాగుబోతులు తగడబెట్టి 20,000 కోట్లు తెచ్చుకున్న మహానుభావుడు. సరే, కార్పొరేషన్ నుంచి ఏదో మందు వస్తుంది, పిచ్చి మందు. భారతదేశం కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా మందు దొరకదు. ఆ భూమం కానీ, ఆ వైట్ హౌస్ కానీ, ఆ డిఎస్సీ మెగా టీఎస్సీలు కానీ, అలాంటి ఆ పేర్లు కూడా సరిగ్గా గుర్తురావు. అటువంటి దుర్మార్గమైన పేర్లు పెట్టి జనం మీద వదిలేశాడు. అది ఒక రకంగా చెప్పాలంటే లెక్కరా పాయిజన్ అవ్వడానికి తేలాల్సిన అవసరం ఉంది. గతంలో తెలంగాణ ఎక్సైజ్ చెప్పాడు, సార్ ఈ తాగితే పిచ్చోళ్ళు అయిపోతారు 3 ఏళ్ళ కన్నా అని చెప్పి చెప్పాడు. తనక చాలా ఇలాంటి నిజాయితీ కలిగిన మాధ్యమాలు దాన్ని టెస్ట్ చేసి అనేక రకాలుగా దీని విష పదార్థాలు అని చెప్పి అనేక ఛానల్లో బయట పెట్టినా కూడా అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఈ మందుని జనం మీద చల్లారు, జనం మీద ఇప్పుడు దోచుకున్నారు. డైరెక్ట్ గా చెప్పాలంటే ఒకప్పుడు 2019 కరెక్ట్ మా గవర్నమెంట్ దిగిపో ముందు క్వార్టర్ బాటిల్ 50 రూపాయల నుంచి 80 రూపాయల వరకు ఉండేది. ఇప్పుడు అది 200 పెరిగింది. అంటే తాగుబో కష్టపడి సంపాదించిన డబ్బుల్లో మెగా శాతం, అంటే సింహభాగం ఆయన ఒక కోటకి పెట్టేస్తున్న డబ్బులు. సో ఏంటంటే వాడు కష్టపడి ఇంటి కుటుంబానికి కూడా వదిలేసి వాడి గుండెల్లో డైరెక్ట్ గా స్ట్రా వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గుండెలో స్ట్రా వేసి తాగేస్తున్నాడు రక్తాన్ని. అంత దుర్మార్గంగా డబ్బులు వసూలు చేసేసాడు. ఇది వేల లక్షల కోట్ల రూపాయలు. రేపు ప్రభుత్వం మారిన తర్వాత దీన్ని ఎన్క్వైరీ చేస్తే ఆ బెవరీస్ కార్పొరేషన్ ఎండీని ఏ రకంగా బిల్లులు ఎక్కడ పంపించిన సరుకుల్ని, ఈ డబ్బులు నగదు రూపంగా వచ్చిన డబ్బులు ట్రెజరీ పోయిందా, జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్ లోకి పోయిందా, లేదా విజయసాయి రెడ్డి గారి అకౌంట్ లోకి పోయిందా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇది ఒక రకమైన అభియోగం ఉంది. దీని మీద ఎంక్వైరీ చేస్తారు ప్రభుత్వం. అయితే ఈ రోజు వెసులుబాటు, నేను ఒక మాట అడుగుతానమ్మా. తాపీ పని చేసే మేస్త్రి పాపం ఆయన 1000 రూపాయలు 500 సంపాదించుకుంటాడు కొనుక్కొచ్చి, సాయంత్రం ఏదో 100 రూపాయలు తీసుకోవాలంటే నువ్వు ఫోన్ పే చేయంటే వాడికి పాపం మాట్లాడడానికి సెల్లే ఉండదు. 500 రూపాయల సెల్లు లేదా బిల్లు మాట్లాడుతున్నాడు. ఆయన అంటే నీకు డిజిటల్ పే చేస్తాడు, నేను డబ్బులు తీసుకోనంటే. సో ఇదొక కుట్ర ఏంటంటే, మా ఉండిలు నిండిపోయినాయి, మీరు ఇస్తే డబ్బులు ఏంటి, లేదంటే డిజిటల్ పే చేయండి అంటే ఆడప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉండాలి, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ సెల్కి లింక్ అయి ఉండాలి, పైగా ఆండ్రాయిడ్ కానీ లేదా ఐఫోన్ కానీ ఉండాలి. ఆండ్రాయిడ్ కొనాలంటే ఆ పేదోడి పరిస్థితి ఏంటమ్మా, 10,000 15,000 రూపాయలు ఏంది ఆండ్రాయిడ్ ఫోన్ రా. సో ఇదొక కుట్ర. నిజంగా పేదవాడి మీద ప్రేమ ఉంటే ఇవన్నీ చేస్తారు. కాబట్టి అయిపోయేటప్పుడు ఏమంటారు, దాన్ని తట్టాపడి సత్తుకునేటప్పుడు ఎంత వస్తే అంత లాభం అని చెప్పి ఈ రోజు కొత్త ప్రయోగం, డిజిటల్ ప్రయోగం చేశారు. ఇది ఆల్రెడీ దీని మీద కోర్టుకు వెళ్ళారు, కంప్లైంట్ ఇచ్చారు, బెవరీస్ కంపెనీ మీద ఎండీ మీద కూడా నోటీసులు ఇచ్చారు. అప్పుడు స్పందించలా. ఇప్పుడు లండన్ వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద వెంటనే వచ్చి డిజిటల్ పేమెంట్ చేయండి అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. అది వాళ్ళు తెలుగు కూడా వెళ్ళిపోం. డిజిటల్ పేమెంట్ అంటే ఏమో తెలియని పేదవాళ్ళు, కూలీలు, అప్పుడు పనిచేసే వాళ్ళకి ఇటువంటివన్నీ సందర్భాల్లో టెక్నాలజీ లేదు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మద్యాన్ని అమ్మకుండా నిలిపేస్తే ఆ డబ్బులు ప్రభుత్వానికి ఖజానాకు రావు, వచ్చే ప్రభుత్వానికి డబ్బులు లేకుండా చేయాలని కుట్ర ఉంది, యాంగిల్ ఉంటుంది. ఎందుకంటే ఒక 30,000 నుంచి 35,000 ఒక ట్రెజరీకి డబ్బులు వస్తాయి, 1,000 కోట్ల రూపాయలు పర్ ఇయర్ గవర్నమెంట్.
రాబోయే గవర్నమెంట్ ఎటు మన కాదు. ఇప్పుడు డిజిటల్ పేమెంట్ పెట్టేస్తే వాళ్ళు డబ్బులు కట్టలేరు, ఖజానా డబ్బులు రావు, ప్రభుత్వానికి ఇబ్బంది పడతారు. సో వచ్చే కొత్త ప్రభుత్వాన్ని ఎదుగురు పెట్టడం కోసం, సంక్షేమ కార్యక్రమాలు లేదా అభివృద్ధి కోసం కావాల్సిన నిధుల్ని ఆపడం కోసం చేస్తున్న ఇదొక విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకమే. ఈ పథకంలో భాగంగానే డిజిటల్ పెట్టారు కాబట్టి ఇదేదో మద్యాన్ని రాబోయే ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు కలిగించాలని చేస్తున్న ప్రయత్నం. ఎందుకంటే రాష్ట్రంలో అత్యధిక ఆదాయం వచ్చేది మద్యం. ఆ మద్యం కార్పొరేషన్ ని నిషేధిస్తానని చెప్పి, మద్య నిషేధం చేస్తానని చెప్పి అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసాడు. పైగా కార్పొరేషన్ 20 ఏళ్ళు తగడబెట్టాడు, 25 ఏళ్ళు తగడబెట్టి వచ్చే ప్రభుత్వం నిషేధం చేయలేదు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో ఈ దుర్మార్గమైన మంతా ఇప్పటికీ జనం పిచ్చోళ్ళు అయిపోయారు. చాలా మంది డీహైడ్రేషన్ అవసరం పడుతున్నారు. ఈ రోజు కొత్త ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కోసం చేస్తున్న కుట్ర జనాలు గమనిస్తున్నారు. ఇప్పటికే నిన్న నుంచో మన నుంచి వస్తాయి ఈ వాయిస్. నేను వేరే సందర్భంగా వస్తా ఉంటే ఒక కూలి తిడుతున్నాడు, సార్ మాకేం సార్ డీటెయిల్స్, మాకు ఏమి నొక్కాలో కూడా తెలియదు, ఏ బటన్ నొక్కాలో మాకు అసలు అవి ఎందుకు పెడుతున్నారు, ఎందుకు సార్ డబ్బులు ఇస్తాను మాకు అంటే, లేదు మీరు పోయి ఫోన్ పే చేయకండి, లేదంటే ఎవరన్నా నాకు తెలిసి ఉంటే వాళ్ళు చేయించారని చెప్పి గవర్నమెంట్ షాప్ దగ్గర ఒక అతను గొడవ పడుతున్నాడు. సార్ ఆయన పేదవాడిని సార్, నాకు ఒళ్ళొప్పుడు సార్ అంటే కనుకరించే పరిస్థితి లేదు. కాబట్టి రాబోయే ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టి అనేక రకాలుగా గురి చేయడం కోసం చేస్తున్న ఖజానా గండేయాలని చెప్పి ఈ దుర్మార్గమైన చర్చ చేపట్టారు. ఇంకా 4వ తారీఖు పైన కొత్త ప్రభుత్వం ఎట్లా వస్తుంది, వీళ్ళు చేసిన అన్యాయాల అక్రమాలు, మద్యం పై జరిగిన కుంభకోణాలన్నీ బయటకు వస్తాయి. ఆ రోజు ఎవరు దోషులుగా ఉంటారో చూస్తాం. ఈ రోజు డిజిటల్ పేమెంట్ ఏమైనా ఉన్నట్టుండి అకస్మాత్తుగా చెప్పడం ముందే కూడా ఎడికేషన్ జరుగుంటే మరే పోతే ఫోన్ పే చేయొచ్చు అనే ఒక అవగాహన ఉండేది. సడన్లీ నువ్వు మిషన్ తీసుకొచ్చి పెడితే ఆ పేదవాళ్ళకి, చదువు లేని వాళ్ళకి, ఆ కూలి వాళ్ళకి, అదే విధంగా బిల్డింగ్ వర్కర్స్ కి 1-2 తెలియదమ్మా. ఏబీసీ తెలిస్తే వాళ్ళు చెప్పండి, ఆ సీక్రెట్ కోడ్ చెప్పండి. అదే కార్డు వాళ్ళకి అసలు ఏటీఎం కార్డు కానీ, డిబెట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు 3 కార్డులు తేడా కూడా లేదు వాళ్ళు. ఏటీఎం అంటే ఎందుకు తెలియదు, డిబెట్ అంటే తెలియదు, క్రెడిట్ అంటే తెలియదు. అటువంటి వాళ్ళకి వచ్చి నువ్వు కార్డు ఇవ్వు, లేదంటే ఫోన్ పే చేయి, క్యూఆర్ స్కాన్. అసలు కళ్ళు కనపడ పాప వాళ్ళకి, ఆ వయసులో కళ్ళు కనపడవు, వాళ్ళు క్యూఆర్ స్కాన్ యాడ్ చేస్తారు. ఫోటో తీసి తెలిసేదా అంటే అటువంటి తెలుగు సాంకేతిక విభాగం కూడా అందుబాటులో లేదు. ఇది కేవలం కొత్త ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఎగ్గును పెట్టడం కోసం చేస్తున్న పెద్ద కుట్ర. తొందరగా ఛేదిస్తాం, ఖచ్చితంగా దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటాం. రాబోయే రోజుల్లో నాణ్యమైన మద్యాన్ని కూటమి అందిస్తాం, మా ఎన్డీఏ కూటమి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చిన సందర్భంగా అటువైపు అడుగులేస్తాం. ఈ బ్యావరీస్ క్లోజ్ చేసి ఈ విషపూరితమైన మద్యాన్ని అమ్ముతున్న వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకుపోతాం. రాబోయే రోజుల్లో పేదవాడికి అందుబాటులో ఈ నాణ్యమైన మద్యాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేసేదానికి కూటమి ప్రయత్నం చేస్తున్నామా. అంతవరకు కొద్దిగా ఓపిక ఉండి మీ ద్వారా రిక్వెస్ట్ ఏదంటే ఈ 4-5 రోజులు ఓపిక పట్టండి, ఆరోగ్య చెడగొట్టుకోబాకండి. దయచేసి మీరు ఈ డిజిటల్ పేమెంట్లు అలవాటు పడద్దండి. భవిష్యత్తులో డిజిటల్ పేమెంట్ తీసుకుందాం కావాలంటే, కాకపోతే ఈ మద్యాన్ని ఆపండి అని చెప్పి చెప్తున్నాను. కాకపోతే మీరందరూ డిమాండ్ చేసి వైన్ షాపుల దగ్గర మాకు మద్యం కావాలని చెప్తే ఖచ్చితంగా మద్యం ఇవ్వాలి. అది లోకల్ గా ఉన్న ఎక్సైజ్ ఆఫీసులు, ఎక్సైజ్ డిఓ డిస్ట్రిక్ట్ ఆఫీసులు ఉంటారు, వాళ్ళు చెప్పాలి. కాబట్టి ఇవన్నీ వాళ్ళు మద్యం అమ్ముకునే వాళ్ళు ప్లస్ తాగుబోతుల సంఘాలు ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పరు. కాబట్టి ఇది కేవలం కొత్త ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చేస్తున్న కుట్ర. కాబట్టి ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం, ఎన్క్వైరీ చేస్తాం. పేదవాడికి అంత ఇంత ఉపశమనం ఇచ్చే మద్యాన్ని పైన ఇన్ని రకాల అడ్డంకులు పెట్టడం మాత్రం తీవ్రంగా ఖండిస్తామా. మేము తొందరలో నాకు తెలిసి ప్రతి డిస్ట్రిక్ట్ ఎక్సైజ్ ఆఫీసర్ ఉంటాడు, డీసీ అంటారు అతన్ని, మేము ఏదైతే వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తాం అలా చేయొద్దని. లేదు పైనుంచి ప్రదర్శిస్తున్నాయంటే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవడానికి కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందమ్మా, దాని అనుమానం అక్కర్లేదు. డిజిటల్ పేమెంట్ మాత్రం ఈ దయచేసి ఇప్పుడు నమ్మద్దని తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఒకటి స్కాన్ చేసి ఇంకోటి స్కాన్ చేస్తే వాళ్ళు మొత్తం డబ్బులు పోతాయి. ఇప్పుడు అది కూడా తెలియదు పేదవాడికి. సో ఇంత గందరగోళం సృష్టించిన కారణం ఏంటంటే ఇది కుట్రే, ఇది ప్రభుత్వ కుట్రే, అనుమానం అక్కర్లేదు. ఖచ్చితంగా దీని సంగతి తెలుస్తామని హెచ్చరిస్తున్నాం. అంటే ఇప్పటివరకు చూస్తుంటే సార్, ఎన్నో గతంలో చూస్తున్నట్టయితే స్కానర్ చేస్తా అన్నా కూడా అక్కడేమో స్కానర్ చేయని పరిస్థితి. ఓన్లీ మీరు హ్యాండ్ క్యాష్ ఇస్తేనే, ఎంత అవుతుందో అంత హ్యాండ్ క్యాష్ ఇస్తేనే మేము మద్యం ఇస్తాం. ఎందుకు అంటే కేవలం ఒక ఇప్పుడు వచ్చి ఒకవేళ ప్రభుత్వం మారుతుందని ఒక ఇదేనా, లేకపోతే దీని వెనకాల ఇంకేమైనా కుట్ర ఉందనుకోవాలా? మీరు చెప్పిన మా తర్వాత ఇంకొక ఆలోచన కూడా వస్తా ఉన్నాం. ఎందుకంటే బ్యావరీస్ కి ముడిసరికి సప్లై చేస్తారు. సో మద్యం అమ్మకాలు అయిపోతే ముడిసరికి అయిపోతుంది, ఉత్పత్తి అయిపోతుంది. సో దాని ద్వారా ఫ్యాక్టరీలు మూతపడే అవకాశం ఉంది. ఇది ఇంకా ప్రమాదం. జీఎస్టీ ఎస్ఎస్టీ రావాలి కూడా మానిపోతుంది. అంటే ఒక్కసారిగా ఆర్థిక వ్యవస్థని కుదేలు చేయొచ్చు, కొత్త ప్రభుత్వానికి చుక్కలు చూపించవచ్చు. సో మద్యం అనేది పెద్ద ఆదాయం మన ఆంధ్ర రాష్ట్రంలో. ఈ ఫ్యాక్టరీ మీద ఎఫెక్ట్ పడినందుకు ఇక్కడ సేల్స్ ఆగిపోతే వాడు ప్రొడక్షన్ ఆగిపోతాడు, ప్రొడక్షన్ ఆగిపోతే కంపెనీలు మూతపడతాయి. కాబట్టి ఈ కంపెనీలను ఎవరి వాళ్ళ బెనామీ కంపెనీ పేర్లు వేరైనా ఇప్పుడు ప్రభుత్వం వెళ్ళిపోతుంది. కాబట్టి మనం తట్టాబడి సర్దుకోవాలి. కాబట్టి వెంటనే వీళ్ళంత వరకు ఈ కంపెనీల లైసెన్స్ రద్దు చేసుకొని పక్క వెళ్ళిపోదాం అనే ఒక భయంకరమైన కుట్రని కూడా కనబడతా ఉంది. ఇటు పక్క బ్యావరీస్ అన్యాయాలను తగలబెట్టడం కోసం. అలాగే ఈ మధ్య కాలంలో
బ్యావరీస్ కంపెనీలో ఉన్నటువంటి కార్పొరేషన్ యొక్క డాక్యుమెంట్స్ కూడా తగలబెట్టారని విన్నాను, బిల్లులు నివాసులు అంతా. అవన్నీ కూడా చాలా రేపు కీలకమవుతాయి. ఈ నెక్స్ట్ ఈ ధరలు పెంచడం, రెండు ఈ డిజిటల్ పేమెంట్స్. సో కొత్త గవర్నమెంట్ ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ఫ్యాక్టరీలు ఉంచుకొని వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలని, మద్యం తాగుతున్న పేదవాడిని ఇబ్బంది పెట్టాలని ఈ ఈ నెపం కొత్త ప్రభుత్వం నెట్టేసేది. వాళ్ళు వచ్చారబ్బా మేము ఏం చేయలేమబ్బా, వాళ్ళ ప్రభుత్వం ఆ విధంగా చేసింది, మేము చూడు చాలా మంది పేదవాళ్ళకి సాయం చేసామని ఒక నిందను కూడా మోపేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ యొక్క కుట్రని తొందరలో ఛేదిస్తామమ్మా. ఇది ఖచ్చితంగా తప్పు. కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇబ్బంది పెట్టడం, ఈ మద్య రహిత ఆంధ్రప్రదేశ్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా చేతులెత్తేసి ఇప్పుడు మద్యాన్ని ఏరులే పాలించి మళ్ళా మద్యం బాబుల్ని ఇబ్బంది పెట్టడం అనేది సమంజసం కాదు. ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం మేము అందుబాటులో అన్ని రకాలుగా తీసుకోవడానికి పేమెంట్, నగదు పేమెంట్ రెండు ఉండే విధంగా చూస్తామని మీద ఒక హామీ ఇస్తున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ అవసరం. ధన్యవాదాలు.